నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జై శ్రీరామమ్మ. మనం ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆషాఢ మాసంలో మనకి పూరి జగన్నాథుడి రథయాత్ర కూడా 12 రోజుల పాటు చాలా అట్టహాసంగా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి దాని గురించి కూడా వివరించండి. జగన్నాథుడు జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. స్వామివారు భూమి మీద భారం తొలగించడానికి అనేక అవతారాలు ధరించాడు. ప్రపంచంలో రథయాత్ర అంటే పూరి జగన్నాథ్ మోక్షపురి, పురి జగన్నాథపురి, అదే మనకు మోక్షపురి అంటున్నట్టు. అసలు జీవితంలో తప్పకుండా చార్ధామ్ అని అంటుంటాం కదా. అవునండి. ఆ ఇక్కడ కూడా చార్ధామ్ అంటాం. ప్రధానంగా పురి ఒకటి, రామేశ్వరము, తర్వాత ఈ బద్రీనాథ్. బద్రీనాథ్ ఈ స్మాల్, ఈ తప్పకుండా ఇవి మానవుడు తప్పకుండా ఇవి దర్శించాల్సినటువంటి క్షేత్రాలంట. మిగతా అన్ని 7 పురులు చూడకున్నా కూడా, 7 మోక్ష పురులు చూడకున్నా కూడా ఈ పురి అనేటువంటిది తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం. అందులో ఈ రథయాత్ర అనేక రాష్ట్రాల నుండి వెళ్తారండి. అసలు జీవితంలో ఆ రథాలను చూస్తుంటే, దారు అంటే కర్రతో చేయబడినటువంటిది, ఒక స్వచ్ఛమైనటువంటి వేప జాతిలో కూడా అనేక వృక్షాలు. ఇప్పుడు అశోకం అంటే ఇప్పుడు స్వచ్ఛమైన అశోక చెట్లు కనబడతలేవు కదా, మామూలు కనబడుతుంది. కానీ అక్కడ మాత్రం స్వచ్ఛమైనటువంటి ఒక వేప నింబ వృక్షానికి సంబంధించినటువంటిది. అక్కడ నుండి దారుతోని చేయబడినటువంటి రథాలు, తర్వాత విగ్రహాలు కూడా మూల విరాట్టులకే రథం అండి. అక్కడ చాలా విశేషం అది. మనకు జ్యేష్ఠ పౌర్ణమి రోజు అంటే అక్షయ తృతీయ రోజు ఈ రథాలని ప్రారంభం చేస్తారు, తీయడము చేయడము అంతా కూడా. తర్వాత పాత దాంట్లో నుండి ఆ శక్తిని అంతా కూడా ఈ కొత్త విగ్రహాల్లోకి చేసి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు అభిషేకం అవన్నీ కూడా చేసిన తర్వాత కొన్ని రోజులు దానికి వాటికి శక్తి రావడానికి చిన్న పిల్లను పాపను ఏ విధంగా తీసినాక జాగ్రత్తగా 10 రోజులు కాపాడతారో 15 రోజులు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అందులోకి ప్రాణశక్తిని ఆవాహన చేసి 3 రథాలలో చాలా విశేషంగా మనకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అన్న విధానంగా ఆ 3 రథాలను కనులారా చూడాలండి, సరిపోదు. అంత అద్భుతమైనటువంటి ప్రపంచమంతా కూడా జగన్నాథ రథయాత్రను చూస్తుంటారు. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే సరిగ్గా ఆషాఢ శుద్ధ విదయ రోజు ప్రారంభమవుతుంది ఈ జగన్నాథ రథయాత్ర. ఒక 12 రోజులు అలా సాగుతూ ఉంటుంది. కొన్ని వేల మంది దానికి విధి విధానంగా, అక్కడ పాండాలు అంటారు అన్నట్టు. గురువులనా పాండాలు అంటే ఇంకా అక్కడ పూజారులు అన్నట్టు, గురువులు అన్నట్టు, వాళ్ళంతా కూడా దానికి విధి విధానంగా చేస్తూ ఉంటారు. ఇది చాలా విశేషంగా ఈ 3 రథాలకు కూడా ఏంటిదంటే పేర్లు, జగన్నాథ రథానికి ఏంటిదంటే నందిఘోష అని పేరు. అవి అక్కడ ఆ నందిఘోష అనేటువంటి రథానికి పసుపు ఎరుపు రంగు కలిగినటువంటి వాటితోని గోపురాన్ని తయారు చేస్తారు. చూడడానికి మనం చూస్తుంటాం కదా, అన్ని రంగులతో ఉంటూ ఉంటుంది మనకు. అలా ఆ ధ్వజం పైన శక్తుల్ని కూడా ఆవాహన చేస్తారు. జగన్నాథుడి యొక్క రథం నందిఘోష. అక్కడ నందిఘోషకి ఆ ధ్వజం పైన హనుమంతుడు, చంద్రుడు, శంఖము వీటిని చేసి, వాటికి రథాలకి లాగడానికి గుర్రాలు ఉండాలి కదా, శ్వేతవర్ణమైనటువంటి తెల్ల గుర్రాలు. 3 రథాలకు 3 విధానాలుగా ఉంటుంది. తెల్ల గుర్రాలు అవి హరిదశ్వ. హరిదశ్వ అనేటువంటి ఒక 4 పేర్లు తోని ఉంటాయన్నట్టు. హరిదశ్వ. దీనికి పాలకుడు ఎవరు అంటే గరుత్మంతుడు, సారథి ధారకుడు అని చెప్పారన్నట్టు. అలా రథాన్ని తాగే లాడులో కూడా ఏదైతే లాగుతుంటాం కదా, ఆ తాడులో కూడా ఒక సర్పశక్తిని ఆవాహన చేస్తారు. దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంటుంది. ఒక 9 పార్శ్వాలు ఉంటాయి. వాటికి కూడా వరాహుడు, తర్వాత గోవర్ధనుడు, రాముడు, ఇలా పేర్లు ఉంటాయి. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క విశేషం. తాడుకి, తర్వాత ఆ గుర్రాలకు పేర్లు, తర్వాత ఆ రథానికి, ఆ ధ్వజానికి అలా విశేషంగా. వీటి వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా? ఇవన్నీ ప్రతిదానికి శక్తితో కూడుకున్నటువంటిది కదమ్మా. ఎన్నో ఆంతర్యం, ప్రతి దాంట్లో కూడా ఒక కారణం ఉంటుంది. తర్వాత బలభద్రుడి యొక్క రథం తాళధ్వజ అనేటువంటి, ఇంతకుముందు మనము జగన్నాథుడి యొక్క రథానికి నందిఘోష అని మనం చెప్పాం కదా. ఈ బలభద్రుడు రథం పేరు తాళధ్వజ. దీనికి 14 చక్రాలు. ఈ రథం పైన ఆకుపచ్చ,
ఆకుపచ్చ అంటే ఉదయం గ్రీన్ లేవగానే కలర్. గ్రీన్ కలర్, సుజలం సుఫలం సస్యశ్యామలం, అలాంటి దృశ్యాన్ని చూడాలి. అంటే కంటి దోషాలన్నీ కూడా ప్రకృతి. పోతుంటాయి. ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతే అమ్మవారు, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం. ఆ, నిజంగానే భగవంతుడు వస్తే మనం ఉండగలుగుతామా? లేదు. కాబట్టి ప్రకృతిలో ప్రతి ఒక్కరు కూడా దైవస్వరూపం ఉంటుంటారు. అలా ఈ గోపురంగా అమరుస్తారు. ఈ ధ్వజం పేరు ఉన్మని అని. దీనికి ఏంటంటే మనకు జగన్నాథుడి యొక్క రథానికి తెల్ల గుర్రాలు, దీనికి నలుపు రంగు గుర్రాలు అన్నట్టు వర్ణం. తీవ్ర ఘోర దీర్ఘ శ్రమ స్వరార్ణవ అని. దీని యొక్క పాలకుడు వసుదేవుడు, సారథి ఇలా దీనికి కూడా ఉంటారు. ఈ తాడు ఏదైతే ఉందో దీంట్లో వాసుకిని ఆవాహన చేస్తారు. సర్పాలకు కూడా వాసుకి సర్పం అనేక పేర్లు కదా. ఇప్పుడు పెద్ద శేషవాహనం అని, చిన్న శేషవాహనం అని, మనం ఆశ్వేజ మాసంలో కన్యామాసంలో ఎట్లా ఉంటాయో వాసుకి అని, ఆదిశేషు అని ఎట్లా ఉంటాయో వీటికి కూడా అట్లా ఆవాహన చేసి పూజ చేస్తారు. అంత చాలా పద్ధతిగా చేస్తారు. అక్కడ సంప్రదాయాలు మనం తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి. అంత గొప్పనైనటువంటిది. అంటే కొన్నిటికి వెళ్తే ఏంటిదంటే మనకు పూజ యజ్ఞం ఏం అవసరం లేదు. అక్కడికి వెళ్తే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మర్చిపోతాం ప్రపంచంలో భౌతికమైనటువంటి. అలా సుభద్రాదేవి సోదరి కదా, సుభద్రాదేవి రథ దేవదలన అనేటువంటిది, తర్వాత దర్పదల అనేటువంటి పేరు కూడా ఉంది. 2 పేర్లు. దీనికి 12 చక్రాలు ఉంటాయి. నలుపు ఎరుపు రంగులో ఆ గోపురాన్ని, పైన గోపురాన్ని మనం 3 వర్ణాలను చూస్తుంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఆకాశంలో మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఆ ఇంద్రధనుస్సు చూసినప్పుడు ఎంత అందంగా, అది ఒక వింతగా చూసినప్పుడు ఆ రథాలను చూస్తే కూడా ఆ కేవలం అంటే మాధ్యమం ద్వారానే చూస్తే అంత ఆనందంగా ఉంటే ప్రత్యక్షంగా చూస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుంది. ఎంత అసలు జీవితంలో అనుభవించాల్సిందే అక్కడ ప్రసాదం. అందుకనే బృందావనంలో మట్టి, పురిలో ప్రసాదం. తప్పకుండా తుంగా స్నానం, తుంగా పానం, గంగా స్నానం ఈ జీవితంలో తప్పకుండా మానవుడు చేయనట్ట. పురి ప్రసాదం ఒక్కసారైనా జీవితంలో తీసుకోవాలి. ఇక్కడనే కాదు, ఖచ్చితంగా కొంచెం ఒక్క మెతుకైనా కూడా అక్కడ జరిగేటువంటి ప్రసాదమే ఇక్కడ మన తెలుగు ప్రాంతాల్లో ఈ బోనాలని, తర్వాత వారాహి నవరాత్రులని, ఆషాఢ అమ్మవారికని నివేదనని, అన్నపూర్ణగా మనం స్మరిస్తుంటాం. ఒక్కొక్క ప్రాంతం వైపు ఒక్కొక్క ఆచారం. అక్కడ ఆ కుండలలో ప్రసాదాలు చేస్తారు. అసలు మనం చూసి తను అంటే అంత అద్భుతంగా ఉంటుందమ్మా. ఇలా ఈ ధ్వజం పేరు నాగాంబిక. ఇలా ఎర్ర రంగు గుర్రాలు ఉంటాయి. అంటే గుర్రాలు ఎరుపు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అరుణ సూర్యాస్తమయంలో వచ్చేటువంటి అలాంటి. ఇప్పుడు జగన్నాథుడికేమో తెలుపు రంగు, బలభద్రుడికి నలుపు రంగు, ఇక్కడేమో తెలుపు రంగు. అంటే ఆ వర్ణం వేస్తారు, ఎరుపు రంగు. అలా రథానికి రక్ష కూడా ఉంటారు అన్నట్టు. త్రిపుర సుందరి కమల పద్రం ధరించి ఉంటుంది అన్నట్టు. అలా పాలకురాలు జయదుర్గా అని, సారథి దీనికి అర్జునుడు. ఇలా చాలా గొప్పనటువంటివమ్మా. ఈ రథయాత్రకు ముందుగా 2 రోజుల ముందుగానే దేవతా మూర్తులు నేత్రోత్సవం అని అంటాం కదా మనం. అలాంటి నేత్రోత్సవాన్ని దర్శించవచ్చు. నేత్రోత్సవం అంటే ముందు రోజు 2 రోజుల ముందంటే పాడ్యమి, అమావాస్య కంటే ముందు చతుర్దశి. అలా నవయవ్వన దర్శనం అని అంటారు దాన్నే వాళ్ళు. అలాంటి దర్శనాన్ని మనం దర్శించవచ్చు. ఆషాఢ శుద్ధ విదేయ రోజు పాండాలు అక్కడంతా కూడా, ఇక్కడ పూజారులు అనుకోండి, మేళతాళాలతో ఉదయకాలం పూజ నిర్వహించి మణిమా 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 అంటారు. మణిమా అంటే జగన్నాథ 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 అని అంటారు అన్నట్టు. అలా స్మరిస్తుంటారు. జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ అని. అలా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ విగ్రహాలని కదిలిస్తుంటారు. ఆ ఉత్సవాన్ని పహండి అంటారు. ఒడియా భాషలో పహండి అని అంటారు అన్నట్టు. అక్కడ నుండి ప్రారంభం అవుతుంది. అలా గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథాలుండగా ఇలపై నడిచే విష్ణువుగా అనే ఆ విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటారన్నట్టు అందరూ కూడా. అలా పురి రాజు పల్లెకిలో వస్తాడు, వచ్చేసి బంగారు చీపురుతో నూడుస్తారంటారు కదా, ఆ 3 రథాలు నూడుస్తారన్నట్టు. అలా పరమాత్ముని ముందు ఎవరైనా సరే, పరమాత్మనే కదా రారాజు. ఎవరంటే ఆయనే, భగవంతుడే. రాముడే రాజు అని అంటాం కదా, అలా జగన్నాథుడే రాజు. ఎవరైనా ఏ రాజులైనా కూడా చీపురు పట్టాల్సిందే ఆయన ముందట. ఆయన దగ్గర చీపురు పడితేనే. అందుకనే దేవాలయంలో మీరు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఆ దేవాలయానికి కానివ్వండి, మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఊడ్చిన వాళ్ళకు చాలా ఫలితం వస్తుందండి. అద్భుతమైనటువంటి ఆ చెట్లకు చుట్టూ శుభ్రం చేయడం కానివ్వండి, అలా అక్కడ గోవులు ఉంటే గోవులకు శుభ్రం చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తే అధికమైనటువంటి ఫలితం. ఎవరికైనా నిజంగా అనారోగ్య సమస్య ఉంటే 40 రోజులు గోశాలలో సేవ చేయండి, లేకపోతే దేవాలయంలోకి వెళ్ళండి అని అంటుంటారు కదా, క్షేత్రానికి వెళ్ళి ఉండండి అని అలా చెప్తారు. దీన్నే చేరాపహర అని అంటారు అన్నట్టు. అంటే బంగారు చీపురుతో ఊడుస్తారు అన్నట్టు. ఇలా అనేక విశేష అంశాలు ఉన్నాయి. తర్వాత దాని మీద ఒక పక్షి కూడా ఎగరదంటారు. గుళ్ళోకి వెళ్తేనేమో సముద్రం, నీలాచల పర్వతం కదండి, అక్కడ
లోపలికి వెళ్తే సముద్రం శబ్దం అసలుకి శబ్దం రాదు. రాదు, బయటకు వస్తే మాత్రం వినిపిస్తుంది. వస్తుంటుంది. అవును, తర్వాత అవును. ప్రత్యేకంగా సుదర్శనుడు అండి అక్కడ. ఉమ్, ఈ ముగ్గురుతో సహా సుదర్శనుడు కూడా ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల ధర్మ దర్శన నిగమ సద్ధర్మ దర్శన అలాంటి ధర్మ దర్శనుడు అందరినీ కూడా ధర్మ మార్గంలో తీసుకువెళ్ళాలని కోరుతూ ధర్మ మార్గం ద్వారా మీకు కూడా ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం శుభాశయ శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా అంటే ప్రతి ఒక్కటి పేరుతో సహా వివరించారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరు వివరిస్తుంటే కూడా ఒక్కొక్క రథం ఇట్లా అట్లా అని చెప్పి నిజంగా కళ్ళ ముందర అలా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత ఫీల్ వచ్చింది నిజంగా. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మ. జై శ్రీరామ్.